దొంగతనం చేసిన డబ్బులను భార్య విలాసాలకు ఖర్చు చేశాడు. అందుకోసం ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేశాడు భర్త రవి. వారి మెడలో నుంచి మంగళసూత్రాలు, బంగారు గొలుసులు లాక్కెళ్లేవాడు. ఈ ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు 3 నిందితులను పట్టుకున్నారు. చైన్ స్నాచింగ్లకు పాల్పడే రవితో పాటు అతడికి సహకరించిన మరో 2ని అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన నగలను కుదవ పెట్టుకున్న పాన్ బ్రోకర్స్ పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. కేవలం తన భార్య విలాసవంతమైన జీవితాన్ని అడుగుతున్నది. ఇతను కేవలం తన భార్య విలాసవంతమైన జీవితాన్ని అడుగుతున్నది. గోవా వెళ్ళడం. ఇతను ఈసీఐఎల్ దగ్గర ఉంటాడండి. ఈసీఐఎల్ కళ్యాణ్పూరి ఉప్పల్లో ఉంటాడు ఈయన. సో ముగ్గురు ఒకరికొకరు పరిచయం. అట్లా ఆ విధంగా ఈ నేరంలో పంచుకున్నారు. అంటే మెయిన్ చేసిన వ్యక్తి ఒకరు, సహాయం చేసిన వాళ్ళు 2. ఇలా 3ని అరెస్ట్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, ఇటువంటి గోల్డ్ థెఫ్ట్ కానీ స్నాచింగ్ కానీ చేసిన వాటిని మీకు చూచాయిగా తెలిసి ఉన్న, అనుమానం ఉన్న, ఎట్టి పరిస్థితుల్లో పాన్ బ్రోకర్స్ కానీ ఇతరత్ర ఎవరైనా కుదువ పెట్టుకునే వాళ్ళు, మార్టిగేజ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవద్దు. తను కేవలం తన భార్య